ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం సిద్ధు, నన్ను మమ్మ అని పిలిచావా? అవును మమ్మా. లేవురా. ఏంటి సిద్ధు ఇదంతా? నువ్వు నా ప్రాణం నాన్న. నాతో కోపం లేకుండా మాట్లాడితే చాలు. ఇలా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. నేనంటే నీకు నిజంగా ఇష్టమా? ప్రాణం అని చెప్తున్నాను కదా సిద్ధు. అయితే నా కోసం చిన్న పని చేస్తావా? ఏంటి నాన్న? ఈ ఇంట్లో నుండి వెళ్ళిపో. నేను నీ కాళ్ళు పట్టుకున్నది, మమ్మ అంటున్నది ప్రేమతో కాదు. ఇంట్లో ఇంతమంది చెప్తున్న మారందానివి, కనీసం ఇలా చేస్తేనైనా ఇల్లొదిలి వెళ్తావు అని. సిద్ధు, అమ్మా ప్లీజ్ నన్ను మాట్లాడనివ్వు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చాలాసార్లు స్కూల్కి వచ్చినా నీతో మాట్లాడలేదు. కళ్యాణ్తో కలిసి నువ్వు మా పప్పాని, అమ్మని చాలా హర్ట్ చేసావు. అప్పుడే నీ మీద నాకు ప్రేమ చచ్చిపోయింది. నువ్వు ఇంకెప్పుడు మా దగ్గరికి రాకూడదు, నేను మా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని రోజు దేవుడికి దండం పెట్టుకునేవాడిని. అయినా సరే నువ్వు మా ఇంటికి వచ్చావు. నువ్వు రాకముందు మేమంతా ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళమో తెలుసా? నాకైతే ప్రతిరోజు సండే వస్తే బాగుండు అనిపించేది. కానీ ఇప్పుడు ప్రతిరోజు స్కూల్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పుడైతే వచ్చావో ఆ రోజు నుండి పప్ప అమ్మ ఫైట్ చేసుకుంటున్నారు. అమ్మ అందరి మీద కోప్పడుతుంది. అమ్మ గురించి మేమంతా బ్యాడ్గా మాట్లాడుకుంటున్నాం. ఇదంతా నీ వల్లే. నాకు చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పుడు ఎంత ఏడ్చానో. ఇప్పుడు ఎవరికీ చెప్పకుండా నువ్వు తిరిగి వచ్చినందుకు అంతకన్నా ఎక్కువ ఏడుస్తున్నాను. నన్ను ఏడిపించడం తప్ప నీకేం తెలీదు. మా అమ్మ నీలా కాదు, నీకన్నా 1000 times బెటర్. నన్ను ప్రేమగా చూడ్డానికి, అమ్మ అని పిలవటానికి ఈ ఇంట్లో మా అమ్మ ఉంది. నాకు మా అమ్మ ఒకతే చాలు, ఇంకెవరు వద్దు. నేనంటే ఇష్టం, ప్రాణం అని చెప్పావు కదా. నా కోసం ఈ ఒక్క పని చెయ్యి. నా కోసం, మా అమ్మ కోసం, మా పప్ప కోసం, మేమంతా హ్యాపీగా ఉండటం కోసం నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపో ప్లీజ్. వీడి బాధను చూసేనా నీ బ్రతికేంటో చూసుకో. నిజాలు నా భార్యకి తెలియటం లేదు.
కనీసం నువ్వైనా తెలుసుకొని నడుచుకో. పద రాసిద్దు. ఆగండి. ఏవండి, మీరు అభయ్ని అపార్థం చేసుకుంటున్నారు. తన సమస్య తెలియకుండా మాట్లాడుతున్నారు. చెయ్యొద్దు సాక్షి, చెయ్యొద్దు సాక్షి. అదే ఇంటికి పట్టిన సమస్య. ఇంతకు మించి అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. ఇంత చెప్పినా నీకు అర్థం కాదు. పద సిద్ధు. ఏవండి, ఎక్కడైనా బిడ్డలు ఆశీర్వాదం కోసం కాళ్ళు పట్టుకుంటారు. ఈ ఇంట్లో మాత్రం అమ్మ అవసరం లేదని కాళ్ళు పట్టుకుని పొమ్మని చెప్తున్నాడు. ఒక మనిషిగా కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే నువ్వు బ్రతికినా చచ్చినా ఒకటే. ఇలాంటి వాళ్ళ అంత తొందరగా ఎందుకు పోతారత్తయ్యా? పాపి చిరాయువు, మన ప్రాణాలు తీసిగాని పోరు. చిచి, ఏ సిద్ధు కోసమైతే నువ్వు ఇంటికొచ్చావో, ఎవరి కోసమైతే నువ్వు నందుని పెళ్లి చేసుకున్నావో, వాడే వద్దనుకుంటున్న మనిషిని నువ్వు ఆపుతున్నావేంటి? పచ్చని జీవితంలో చిచ్చు పెట్టుకుంటున్నావు. ఈవిడి వల్ల మేము నష్టపోయింది తక్కువే, కానీ నువ్వు మాత్రం జీవితాన్ని కుటుంబాన్ని దూరం చేసుకునే ప్రమాదం ఉంది. దయచేసి ఇప్పటికైనా మంచితనానికి మూర్ఖత్వానికి తేడా తెలుసుకో. కాఫీ షాప్కి మిమ్మల్ని రమ్మని అడగటానికి వచ్చాను. ఈరోజు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది. అంటే ఇన్ని రోజులు తనూజ నా దగ్గర ఏదైనా దాచిందా, లేక చెప్పకూడదని నిర్ణయించుకుందా? తనూజ, ఎక్కడికి వెళ్తున్నావు? అది గీత కాల్ చేసిందక్క. తనని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. అంతా ఓకేనా తనూజ? ఏంటక్క సడన్ గా అలా అడుగుతున్నా? సడన్ గా అని కాదు, ఇప్పటికే ఆలస్యమైందేమో అనిపిస్తోంది. ఈ పెళ్ళి నీకిష్టమేనా, లేక మా బలవంతం వల్ల ఒప్పుకున్నావా? నీ మనసులో ఏముందో ధైర్యంగా చెప్పు తనూజ. అంటే అక్క, నేను అమ్మా నిహారిక, ఇక్కడున్నావా? నీకోసం చూస్తున్నానమ్మా. ఏమైంది డాడ్? సాత్విక్ ఫ్యామిలీ చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారమ్మా. ఇబ్బందా? అవునమ్మా. పెళ్లికి సంబంధించిన ఖర్చులన్నీ వాళ్లే భరిస్తారంట. మనల్ని ఒక్క రూపాయి కూడా తీయకూడదని కండిషన్స్ పెడుతున్నారు. పైగా తనూజ పెళ్లికి మనం చీఫ్ గెస్టులా వచ్చి వెళ్లాలని సలహా కూడా ఇస్తున్నారు. మరీ ఇంత మంచితనం మర్యాద అయితే ఎలాగమ్మా? అమ్మా తనూజ, పుట్టింటి ప్రేమకు కూడా పోటీ ఇచ్చే అత్తారింటికి నేను పంపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. నిన్న రాత్రే ఈ సంబంధం గురించి, ఏర్పాట్ల గురించి నేను అక్క చాలా సంతోషంగా మాట్లాడుకున్నాం. నిజంగా నువ్వు అదృష్టవంతురాలు. అక్కే అమ్మగా మారి నీకే లోటు లేకుండా పెళ్లి చేస్తున్నందుకు ఆ దేవుడి ఆశీర్వాదం కూడా నీకు తోడుగా ఉంది. అందుకే నీ భవిష్యత్తు అందంగా ఉండబోతోంది. మీరిద్దరు మాట్లాడుకుంటున్నారుగా, మాట్లాడుకోండి. అక్క, నా కోసం గీతు వెయిట్ చేస్తూ ఉంటుంది. నేను వెళ్ళాలి. ఓకే తనుజ. అవకాశం వచ్చిన ప్రతిసారి తనుజ ఇలాగే చెప్పలేకపోతోందా?
లేక మనసులో ఏముందో చెప్పడమే ఇష్టం లేదా? వీలైనంత త్వరగా నిజమేంటో తెలుసుకోవాలి. ఇన్ని రోజులు నిన్ను పెట్టిన కష్టాలకి, నా వల్ల నువ్వు పడ్డ మాటలకి ఈ రోజుతో అంతం చెప్పబోతున్నాను. క్షమించు అన్న మాట చిన్నదే అయినా నాకు వేరే పదం తెలియడం లేదు. నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావా అభి? చెప్తే నువ్వు పంపించవని తెలుసు. నువ్వు వెళ్ళిపోతే మాత్రం వెతికి తీసుకురాలేననుకుంటున్నావా? వద్దు సాక్షి, రేపో మాపో చీకటిలో కలిసిపోయే నా కోసం నీ బ్రతుకులో వెలుగుని నువ్వే దూరం చేసుకోకు. అదే నిన్నటి వరకు. ఈరోజు మృత్యుంజయ హోమం చేయించిన తర్వాత నాకు ఆ దేవుడి మీద నమ్మకం పెరిగింది. నీ ప్రాణం గురించి ఒక తెలియని ఆశ పుట్టింది. అది నీ భ్రమ, నా మీద పెంచుకున్న అభిమానం. నా ప్రాణాల మీద నాకు ఆశ లేదు. నేను కూడా తొందరగా పోవాలనే కోరుకుంటున్నాను. ఈ టైంలో కూడా నిన్ను కష్టపెట్టడం ఇష్టం లేకే ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను. ఎంత చెప్తున్నా అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు కాదు, నీకే అర్థం కావడం లేదు సాక్షి. కన్న కొడుకే కాళ్ళ పట్టుకుని వెళ్ళిపోమని చెప్పిన తర్వాత కూడా నేను ఎలా ఉండగలను? సిద్ధు ఒక్కడే కాదు, ఇంట్లో ఉన్న అందరికీ నా మీద కోపం ఉంది. నేను రావడం ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం ఉండదని తెలిసినా నీ కోసం వచ్చాను. అందరూ కోపంతో ఉన్నా నేను మాత్రం ప్రేమతో నడుచుకోవాలనుకున్నాను. కానీ ఆ అవకాశం, అదృష్టం రెండూ లేవని చాలా ఆలస్యంగా అర్థమైంది. ఎన్ని రోజులు నీ మాట విని నేను ఇక్కడున్నాను. ఈ ఒక్కసారికి నా మాట విను సాక్షి. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. వద్దభి, ఇంట్లో పరిస్థితులు చక్కబడ్డాయి. వాళ్ళ కోపాన్నే కాదు, నా అభిమానాన్ని కూడా చూడు. దయచేసి నువ్వెక్కడికి వెళ్ళొద్దు ప్లీజ్. సాక్షి, పోతాను అంటున్న దాన్ని పొమ్మనక బ్రతిమాలుతున్నావేంటి? అది కాదండి, అభిలాషకి మనం తప్ప ఎవ్వరూ లేరండి. మనమని మమ్మల్ని కలపద్దు ప్లీజ్. నువ్వు తప్ప ఈ ఇంట్లో ఎవ్వరూ ఆవిడికి సపోర్ట్ చెయ్యరు. ఉండాలని కోరుకోరు. నువ్వు ఇలాంటి దానివని పురిట్లోనే తెలిస్తే వడ్ల గింజతో నీ ప్రాణం తీసేదాన్ని. అప్పుడే అలా చేసుంటే ఇంతమంది నీ వల్ల బాధపడకుండా కాపాడేదాన్ని. ఆ పాపాన్ని కంటకొడితేనే దేవుడు నాకు వేయాల్సిన శిక్ష వేశాడు. ఇక నా వల్ల ఎవరికి ఏ కష్టం ఉండదమ్మా. ఇన్ని రోజులకి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు. త్వరగా బయలుదేరితే ఈ రోజు నుండైనా మేము ప్రశాంతంగా నిద్రపోతాం. అభిలాష తీసుకున్నది మంచి నిర్ణయం కాదండి. తనిప్పుడున్న పరిస్థితుల్లో బయటికి పంపించడం పాపం అవుతుంది. నేరం చేసిన వాళ్ళకి శిక్ష వేయటం ధర్మం అంటారు, పాపం కాదు. అయ్యో, అభి గురించి మీకు పూర్తిగా తెలియదండి. మాకన్నా ఎక్కువ నీకు తెలియదు కాబట్టే ఇలా పిచ్చి దానిలా ప్రవర్తిస్తున్నావు. అరే, ఇంట్లో నుండి వెళ్ళిపోతుంటే ఏదో ప్రాణాలు పోతున్నట్టు మూర్ఖంగా అడ్డుపడుతున్నావేంటి?
అభి అభి ఏమైంది? అభి హాస్పిటల్కి వెళ్దాం పదా. పర్వాలేదు సాక్షి, నాకేం కాదు, నేను బానే ఉన్నాను. అభి నన్ను నేను చేసిన తప్పులకి సాక్షిని తిట్టొద్దు. నా తప్పులకి సాక్షి మంచితనాన్ని నిందించొద్దు. నీకు దూరం అయ్యే ముందు నేను అడిగే ఆఖరి కోరిక ఇదే. సారీ సిద్ధు, నా వల్ల అందరికన్నా నువ్వే ఎక్కువ బాధపడ్డా. అమ్మనై ఉండి కూడా నీ చేత మా అమ్మ అని పిలిపించుకోలేనందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. వచ్చే జన్మలోనైనా ఏ తప్పు చేయకుండా నీ మీద తల్లి ప్రేమ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఎప్పుడు కలుస్తానో, నిన్ను పిలుస్తానో లేదో, ఒక్కసారి ప్రేమగా అమ్మా అని పిలవాలనుందమ్మా. నేను మంచి కూతుర్ని కాకపోయినా నువ్వు మాత్రం అమ్మ రూపంలో ఉన్న దేవతవి. భారతి గారు, ఇన్ని రోజులు మీ అమ్మాయికి అబ్బాయికి మధ్య అడ్డుగోడలా మారాను. ఇక నుండి నేనే కాదండి, వాళ్ళ సంతోషానికి ఏ అడ్డంకి ఉండదు. కాళ్ళు పట్టుకునే ఓపిక లేదు, కానీ మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. నా వల్ల బాధపడిన ప్రతి క్షణానికి, తెలుసో తెలియకో చేసిన ప్రతి పొరపాటుకి ఇవే నా ఆఖరి క్షమాపణలు. ఇక మించి మీ జీవితాల్లో అభిలాష ఉండదు. అభి అభి అభికి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? చావుకు దగ్గర పడిన ప్రాణం ఎలా ఉంటుందో అలా ఉంది. చావేంటి? ఏమైంది? అదేంటి అలా అడుగుతున్నారు? మీకు తెలీదా? ఈమెకి క్యాన్సర్. లాస్ట్ స్టేజ్లో ఉంది. ఇంకొన్ని రోజులు మాత్రమే బతుకుతుంది.
పోయే ప్రాణాన్ని ఆపలేం, కానీ మానసికంగా ఏ సమస్య లేకుండా చూసుకోమని నేను చెప్పాను కదమ్మా. ఇలా టెన్షన్ పెట్టేలా ఉంటే ఇక్కడికి తీసుకురావడం ఎందుకు? ఈమె ఉన్న కండిషన్కి మా అబ్జర్వేషన్లో ఉండడమే బెస్ట్. నాకు హాస్పిటల్లోనే ఉండాలనుంది డాక్టర్. చేరదీసిన మనిషిని కష్టపెడుతూ ఇక్కడ ఉండడం ఇష్టం లేక బయలుదేరుతున్నప్పుడే ఇలా జరిగింది. కళ్ళు మూసేలోపు నా కుటుంబంతో జ్ఞాపకాలు కావాలనుకున్నాను. మంచో చెడు ఇన్ని రోజులు వాళ్ళ మధ్య ఉన్నాను, అది చాలు నాకు. నన్ను తీసుకువెళ్ళండి డాక్టర్. వద్దు డాక్టర్, అభిలాష మాతోనే ఉంటుంది. మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా నేను కేర్ తీసుకుంటాను. ఇంకొకసారి రిపీట్ అయితే నాకు ఫోన్ చేసినా ప్రయోజనం ఉండదు, మీరు అది గుర్తు పెట్టుకోండి. ఉంటాను. డాక్టర్ కూడా చెప్తున్నారు కదా సాక్షి, నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్. నేను ఇక్కడ ఉండడం వల్ల మీ అందరికీ సమస్య తప్ప ఏ ప్రయోజనం ఉండదు. ప్రయోజనం చూసుకోవడానికి నేనే ఉచిత సేవ చేయడం లేదభి. ఎన్ని రోజులు బతుకుతుందో తెలియని సాటి మనిషికి తోడుగా బాధ్యతగా నిలబడుతున్నాను. నీకు మాటిచ్చినట్టే ఇక్కడున్న అందరూ నిన్నుగా అర్థం చేసుకునేటట్టు చేస్తాను. నా పగ తగ్గలేదు, నీ నాశనం కోరుకున్నా నా ఉద్దేశం మారలేదు. నిన్ను దూరం చేసి నా స్థానాన్ని తిరిగి లాక్కుంటాను. అదే నా శబదం, నా రాకకి కారణం.